నేనైతే మస్తుగున్నా. గీ మంగమ్మ వచ్చిందంటే మంచి ముచ్చట పట్టుకొస్తుందని ఎరికే కదా అందరికి. ఇక షురు చేద్దాం పండ్రి. పొద్దుగూకులు మనం మాట్లాడుకోనికి ఏముంటదుల్లా, ఏం చేస్తురు, గాళ్ళేం చేస్తురు, గీళ్ళేం చేస్తురు, ఎవ్వరి మీద ఏం షాడీలు చెప్తామా అని ఎదురు చూస్తారులే. గప్పుడైతే ఊర్లల్లా అమ్మలక్కలు మస్తుగా మాట్లాడుకునేటోళ్ళు, అది కూడా సాటుకు మాట్లాడుకునేటోళ్ళు. ఇక ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతుండు, వీలైతే డైరెక్ట్ గా మైక్లనే, అది కూడా పబ్లిక్ ముందే మాట్లాడుతుర్రు అల్లా. గదే మొన్ననేమో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కల్వకుంట్ల కేటీఆర్ కవిత మీద మస్తుగానే అన్నాడు. గదేనుల్లా దోసుకున్న పైకమంతా వాటాలు కావాలని గా అన్న ఎల్లెళ్ళు ఇద్దరు కొట్టుకున్నారని, కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితమైండని మస్తుగానే మాట్లాడిండుల్లా. ఇక ఈ ముచ్చట పుకార్ అనుకోవాలా, నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా, అస్సలేం తెలియకొచ్చింది అని మస్తుగా జనాలు అయితే అనుకుంటారు. మరి రాజకీయ నాయకులు గీ తీరు మాట్లాడితే ఎట్లనుల్లా? మహేష్ గౌడ్ కవిత గురించి మస్తుగా కామెంట్ చేసిండు. పరిపాలన ఆమెది కాకపోయినా ఇవాళ బీసీ రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేయబట్టే, అది కూడా పర్మిషన్ రాకపోయినా ఇంట్లోనే చేయబట్టే. ఇటు రేవంత్ రెడ్డి కూడా కొట్లాడుతుండాయే. ఈ లెక్కన ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా చేసేది జనాల కోసమే అని మర్చిపోతుర్రా? జర గిట్లా ఒకరికొకరు ఎద్దవ వేసుకుంటే నిజంగా ఎట్లనుల్లా? కొంచెమన్నా బుద్ధుండాలే కదా. మొన్న జనాలల్లా తిరిగినప్పుడు ఈ మాటలన్నీ అనబట్టిరు. ప్రతి రాజకీయ నాయకులకు చెప్తున్నా ఒకటే, ఏడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా జర చూసుకొని మాట్లాడుర్రి. ఇక గిదినుల్లా, ఇక ఈ మంగమ్మ చెప్పిందంటే మంచి ముచ్చటనే చెప్తది. ఎవ్వరైనా మంచిగా తీసుకుంటే మంచిగా తీసుకోర్రి, ఇక చెడు తీసుకుంటే ఇక ఎవ్వలేం చేయలేరు. ఇక ఎవరైనా ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎవరు ఏం చేసినా జనాల కోసమే కాబట్టి మంచి చేయాలని కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. ప్రజలు కూడా గదే కోరుకుంటారు కదా నుల్లా. గిది ఇయాల్టి ముచ్చట. ఇక మళ్ళా మంచి ముచ్చటతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.